ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. ప్రేమించే హృదయం, స్పందించే మనస్సు, పనిచేసే చేతులు, ఈ మూడు కలగలిసిన కారుణ్యమూర్తులు అనంత ప్రజలకు ఆదర్శంగా నిలవాలనే ఈ చిరు ప్రయత్నమే మా స్ఫూర్తి కార్యక్రమం. ఆనాడు నవభారత నిర్మాణం కోసం ఎందరో మహానుభావులు తమ జీవితాలనే త్యాగం చేసి చరిత్రలో నిలిచారు. నేడు నవ సమాజ నిర్మాణం కోసం మరెందరో మానవతావాదులు వివిధ రంగాల్లో రాణిస్తూనే తమదైన శైలిలో ప్రజల పట్ల స్పందిస్తూ వారి సేవలో ముందుకు సాగుతున్నారు. నిజాయితీ, నిబద్ధతలకు నిలువెత్తు రూపాలుగా నిలుస్తూ సాటి మనిషికి సహాయపడాలనే నిర్మల హృదయంతో జనం గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంటున్నారు. అలాంటి మహోన్నత వ్యక్తుల జీవితాలను భావితరాలకు పరిచయం చేసే ఈ మహత్తర కార్యక్రమమే ఈ స్ఫూర్తి. శ్రేమేవ జయతే అనే నినాదానికి పరిపూర్ణ నిర్వచనం మన అనంతపురం శాసనసభ్యులు వైకుంఠం ప్రభాకర్ చౌదరి. మాన్యశ్రీ వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారు మన అనంతపురం నియోజకవర్గ శాసనసభ్యులు 26/5వ నెల 1961వ సంవత్సరం శ్రీమతి లక్ష్మీ నరసమ్మ వి వెంకట సుబ్బయ్య గారైన పుణ్య దంపతులకు జన్మించారు. పువ్వు పుట్టగానే పరిమళించినట్లు ప్రభాకర్ చౌదరి గారు విద్యార్థి దశ నుంచి సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ తనదైన శైలిలో రాణించారు. అఖిల భారత విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో విద్యార్థుల సంక్షేమం కోసం అనేక ఉద్యమాలు చేసిన ఉద్యమశీలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రసిద్ధి చెంది 2 రాష్ట్రపతులను దేశానికి అందించిన అనంతపురం ఆర్ట్స్ కళాశాలలో తన డిగ్రీ విద్యను అభ్యసించి అనంత అనర్ఘ రత్నాల్లో మేలిమి రత్నమై ప్రకాశించారు మన ప్రభాకర్ చౌదరి. ప్రభాకర్ చౌదరి అంటేనే ఉవ్వెత్తున ఎగసే ఉత్తేజం, చలనశీల ఉద్యమ ఉత్సాహం, నిలువెత్తు నిదర్శనం, వజ్ర సంకల్ప బలం, ప్రజాహిత కార్యక్రమాల పరంపరలో నిత్య ప్రవాహ గుణం, సమైక్య ఆలోచన, పరిపూర్ణ ఫలిత సాధన, నిత్య చైతన్యశీలి, సేవాభావ స్రవంతిలో నిరంతర సంచారి, సంఘమిత్రుడు, సహృదయుడు, ప్రజావాక్య పరిపాలకుడు, హరిత విప్లవకారుడు మన ప్రభాకర్ చౌదరి. సూర్యులో తేజస్సు, చంద్రునిలో వర్కస్సు, సమపాలలో కలకలిసిన వినూత్న కాంతిపుంజం మన ప్రభాకరుడు. కార్య ప్రణాళిక ఒక సమారంభం, అతని ప్రజా ప్రస్థానం ఒక గంభీరణం సందోహం. ఈయన జనప్రియ నేత, ప్రజల అపరంజి కలల నేత, స్ఫూర్తి ప్రదాత మన ప్రభాకర్ చౌదరి. వైకుంఠం ప్రభాకర్ చౌదరి 1995లో జరిగిన అనంత పురపాలక సంఘం ఎన్నికల్లో చైర్మన్ గా పోటీ చేసి ఘన విజయం సాధించారు. అనంతపురం పురపాలక సంఘం అధ్యక్షునిగా పట్టణంలో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన సౌందర్యోపాసకుడు ప్రభాకరుని చేతుల మీదుగా నెలకొల్పబడిన 72 ఎకరాల సువిశాల హరితాక్షేత్రంగా నేషనల్ పార్క్ వారి కార్యక్రమాల్లో చెరగని ల్యాండ్ మార్క్ గా ప్రసిద్ధి చెందింది. ప్రస్తుతం శాసనసభ్యుని హోదాలో అనంతపురానికి మళ్లీ వసంత ఋతువు నూతన రూపుతో వచ్చినట్లు ఉద్యానవనం సరికొత్త రూపురేఖలతో సిద్ధమవుతుంది. ఆనాడు అన్నా హజారే, వావిలాల గోపాలకృష్ణయ్య లాంటి మహోన్నతమైన వ్యక్తులను ఉద్యానవనానికి ఆహ్వానించి అంతటి సంఘ సంస్కర్తలను సత్కరించిన ఘనత మన ప్రభాకరునిది. కాంతులను, శోభలను, శుభకులను సంతరించుకున్న పార్కు అభివృద్ధికి వారి క్రియాశీలత కారణంగానే శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు, మంత్రులు, ప్రజలు, ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలతో విరాళాలు సేకరించి ఉద్యానవన పునర్నిర్మాణ కార్యక్రమాల్లో ఆనందంగా అడుగులు కలిపారు. వైకుంఠం ప్రభాకర్ చౌదరి శాసనసభ్యులుగా ఎన్నిక కాగానే అనంతపురం ఆనందపురమై పులకించింది. నగరానికి మళ్లీ మంచి కాలం వచ్చిందని అనేక మంది ప్రజలు పరవశించారు. చౌదరి 6th క్లాస్ నుంచి అక్కడే చదువుకున్నాడు. అబ్బాయి
చిన్నతనంలోనే ఒక రకమైనటువంటి స్వభావం కలిగినవాడు, పెద్దలను గౌరవించేవాడు, ఎప్పుడు కూడా కాలేజ్ స్కూలు తప్పించుకునేవాడు కాదు. ఎక్కువ గేమ్స్ కూడా కొన్ని ఆడేవాడు. నాకు తెలిసి బాల్, బ్యాడ్మింటన్, ఖోఖో, క్రికెట్ ఇవి 3 కూడా ఆడేవాడు. ఈ సోషల్ సర్వీసు ఇన్స్టిట్యూషన్ చేయాలన్నటువంటి తాపత్రయం చిన్నప్పటి నుంచి అతనికి ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ ఉండేది. ఏ విషయంలో అయినా సరే వాడు బాగా చేసేవాడు. మరి అయిన తర్వాత అందరినీ కూడా మరి కేవలము తప్పించుకొని తిరిగే స్వభావం లేదు. ఎప్పుడు కూడా ఏదో సర్వీస్ చేయాలన్నటువంటి తపన చిన్నతనం నుంచి కూడా ఉండింది. నాకు ఇంటి దగ్గర కూడా అబ్బాయితో బాగా పరిచయం ఉంది. మా ఇంటి దగ్గర ట్యూషన్కి వచ్చేవాడు. ఆ వచ్చిన తర్వాత కూడా ఇంటి దగ్గర బాగా జాలీగా ఆటలాడుకుంటూ ఫ్రెండ్స్తో బాగా కలిసిమెలిసి ఉండేవాడు. అయిన తర్వాత అక్కడ కూడా ఏదైనా కానీ ఒక చిన్న సోషల్ సర్వీస్ అంటే అతనికి ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ ఉండేది. కాలేజీలో మేము ఏదైనా ఒక గేమ్స్, స్పోర్ట్స్ ఇట్లాంటివి ఏదైనా జరగాలన్నప్పుడు మరి గేమ్స్కి సంబంధించినటువంటి యాక్టివిటీస్లో ఈ సపోజ్ వాలీబాల్ ఆడేస్తాం అనుకోండి, మరి అయితే లైన్ వేయాలంటే ముందుకు వచ్చేవాడు. ఖోఖో వాటికి లైన్ వేయాలంటే ముందుకు వచ్చేవాడు. ఇట్లా ప్రతి ఒక్క విషయంలో కూడా కాలేజీకి సంబంధించిన విషయాల్లో ఎక్కువ శ్రద్ధ తీసుకొని అతను పార్టిసిపేట్ చేసేవాడు. చిన్నతనంలోనే మరి ఉపన్యాసాలు ఇవ్వడం అన్నటువంటిది కూడా అతనిలో ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ ఉండేది. ప్రతి ఒక్క విషయాల్లో కూడా ఉపన్యాసం ఇవ్వడం అనేది అది ఒక ఆర్ట్గా అతనిలో కనిపిస్తూ ఉండేది. అయిన తర్వాత నాకు తెలిసి ప్రభాకర్ చౌదరి అనంతపురం మున్సిపాలిటీ చైర్మన్ అయిన తర్వాత అనంతపురానికి ఒక ప్రత్యేకమైనటువంటి రూపురేఖలు తీసుకురాగలిగినాడు అంటే వచ్చినాయి అంటే అతని నుంచే అని నా అభిప్రాయం. అప్పుడు ప్రభాకర్ చౌదరిలో ప్రభాకర్ చౌదరి అంటే ఏం చేస్తున్నాడు టౌన్లో అన్నటువంటి విషయాలు ప్రతి ఒక్కరికి ప్రజలకు అందరికీ కూడా తెలిసింది. అతను ఏదో గొప్ప విషయాలను సాధిస్తున్నాడు అన్నటువంటిది ప్రజల్లో అందరికీ కూడా ఒక అభిప్రాయం ఏర్పడింది. అదేవిధంగా ఒక అనంతపురానికి ప్రత్యేకత తీసుకురావాలనే ఉద్దేశంతో నేషనల్ పార్క్ ఉన్నటువంటిది దాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఆ నేషనల్ పార్కును అభివృద్ధి చేయడంలో మరి అది ఎంత అభివృద్ధి చెందిందో అంత శ్రద్ధ కల్పించినాడు ఈ అబ్బాయి. అతను చైర్మన్గా ఉన్నంత వరకు నేషనల్ పార్క్ ఒక లెవెల్లో ఉండింది. ప్రతి ఒక్కరు కూడా హాలిడేస్లో శనివారం, ఆదివారం కూడా అంతా కూడా పార్క్ పోయి పిల్లలు, పెద్దలు అందరూ కూడా ఎంజాయ్ చేసేవారు. అటువంటి ఆ నేషనల్ పార్కు మీరేమన్నా శ్రమదానంలో పార్టిసిపేట్ చేశారు? నేను కూడా ఆ అబ్బాయి వీళ్ళు అప్పుడు కూడా మాకు ప్రభాకర్ చౌదరి వీళ్ళందరూ కూడా పెద్ద వాళ్ళందరూ కూడా ఆ యొక్క శ్రమదానానికి ఇన్వైట్ చేయడం వల్ల ఆ ఇన్వైట్లో నేను కూడా అక్కడ పార్టిసిపేట్ చేసి ఆ నేషనల్ పార్కులో నేను అభివృద్ధి కొంతవరకు దోహదపడినాను. అనంతపురం అభివృద్ధి చేయాలంటే ప్రభాకర్ చౌదరి కొంత చదువు తీసుకోగలిగితే చేయగలడు అన్నటువంటి నమ్మకం నాకుంది. చేయగలడు. కాకపోతే అతనికి రాజకీయ సహకారం, అందరి సహకారం అవసరం ఉంటుంది. ఆ అవసరం అందరితో కలిసి మరి సహకారం తీసుకోగలిగితే నిజంగా అనంతపురం చాలా అభివృద్ధి చెందుతుంది. మీ దగ్గర విద్యాబుద్ధులు నేర్చుకున్న ఒక విద్యార్థి ఈ రకంగా అంచెలంచెలుగా ఈ సమాజంలో రాజకీయంగా, సామాజిక పరంగా ఎదగడం పట్ల మీ అభిప్రాయం? నా అభిప్రాయం అతనిలో నిజంగా చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే అతనికి అనంతపురంలో ఇక్కడ పుట్టుడు పెరగడం అనేది జరిగింది. ఈ అనంతపురాన్ని ఒక ప్రత్యేకమైనటువంటి స్థితిగా తీర్చిదిద్దాలనే తపన అతనిలో ఉంది. ఆ తపనతో పాటు రాజకీయంగా ఎదుగుతూ వస్తున్నాడు. చైర్మన్ అయినాడు, ఈరోజు ఎమ్మెల్యే అయినాడు. రాబోయే రోజుల్లో ఇంకా ఒక మినిస్టర్స్ ఛాన్స్ కూడా చేసుకోగలిగితే తప్పకుండా ఈ అనంతపురాన్ని బాగా అభివృద్ధి చేయగలనే నమ్మకం నాలో ఉంది. మున్సిపల్ చైర్మన్ అయినప్పుడు అనేకమైన ప్రాంతాలు విజిట్ చేసి అక్కడ జరిగినటువంటి విషయాలన్నీ కూడా గ్రహించి ఆ యొక్క పద్ధతులను ఈ అనంతపురం మున్సిపాలిటీ డెవలప్మెంట్కు ఉపయోగించడం జరిగింది. ఇప్పుడు కూడా జరుపుతాడన్నటువంటి నమ్మకం కూడా ఉంది. కాబట్టి ఆ అబ్బాయిలో సాంఘిక సేవా పర శక్తి అతనిలో ఉంది. చేయగలడు, సాధించగలడు అన్నటువంటి నమ్మకం కూడా నాకు ఉంది. అనంతపురంలో ఎమ్మెల్యేగా గెలిచినాడు అంటే అతను ఇంతకు మునుపు మున్సిపాలిటీ చైర్మన్గా ఉన్నప్పుడు చేసినటువంటి కృషిని దృష్టిలో ఉంచుకునే ప్రజలు అతన్ని ఎన్నుకున్నారు. కాబట్టి ఆ అబ్బాయిలో ప్రత్యేకమైనటువంటి గొప్పతనం ఏమిటంటే సోషల్ సర్వీస్ చేయవాలా అన్నటువంటి తపన అప్పటికీ ఉంది, ఇప్పటికీ ఉంది. రాబోయే రోజుల్లో కూడా ఉండాలని నేను అతన్ని దీవిస్తాను. చిన్నతనం నుండి తాను సమాజంలో ఓ ప్రముఖ వ్యక్తిగా ఎదిగేందుకు కృషి చేసిన ప్రభాకర్ చౌదరి ఒక విభిన్నమైన వ్యక్తిత్వం కలిగిన వాడిగా కనిపిస్తాడు. తాను చేయాలనుకున్న పని ఎంత కష్టమైనదైనా చేసి ఊహించిన దానికంటే అనేక రెట్లు ఫలితాన్నిస్తాడు.
అనంతపురం మున్సిపల్ చైర్మన్ గా పనిచేసి ఆ పదవికే వన్నె తెచ్చి జనం కలలో కూడా ఊహించలేనంత అభివృద్ధితో అనంతపురం మున్సిపల్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారు. గతంలో రాజకీయం అనే పదం పుట్టిన రోజుల్లో దానికో పవిత్రత, జనం సేవ కోసం జీవితం అంకితం చేసే ఒక యత్నం. ప్రస్తుత రాజకీయం అంటే జనానికి ఏవగింపు. నేతను గుర్తుపట్టాలంటే చేసిన కుంభకోణం పేరు, ఆక్రమించిన భూమి పేరు, లేదా కోర్టులో నడిచే కేసు పేరు, ఇలా ఏదో ఒకటి చెప్పాల్సి వస్తుంది. అయితే జనం మెచ్చిన పనులు చేసి జనం మదిలో నిలిచిన వారు అక్కడక్కడ తారసపడతారు. అది 90వ దశకం. అనంతపురం ఇంకా మున్సిపాలిటీలోనే ఉంది. తెలుగుదేశం పార్టీ నేత ఒకరు చైర్మన్ గా ఎన్నికయ్యారు. పట్టణం రూపురేఖలు ఒక్కొక్కటిగా మారుతున్నాయి. పచ్చదనం పరుచుకుంటుంది. ఉద్యానవనాల్లో వాడిన మొక్కలు చిగురిస్తున్నాయి. విశ్రాంత జీవులు, ఉద్యోగార్థులు, చిన్న కుటుంబాలు, చింతల్లో మునిగిన వారు, అలసట చెందిన వారి ఆహ్లాదం కోసం శివార్లలో కేంద్రీయ ఉద్యానవనం వెలసింది. అందుకు మునుపు చీకట్లు కమ్ముకున్న వీధుల్లో వెలుగులు చిమ్మటం మొదలయ్యాయి. జిల్లా కేంద్రం కావటంతో ఆయన పేరే అందరి నోట నానుతోంది. ఆయన పేరే వైకుంఠం ప్రభాకర్ చౌదరి. ఆయన మున్సిపల్ చైర్మన్ గా అందరి ఆదరాభిమానాలు చూరకున్నారు. ఎన్టీఆర్ హఠాన్ మరణం తర్వాత ఎంపీగా పోటీ చేసిన చౌదరి ఓడిపోయారు. కాదు, జనం అదే పనిగా ఆయనపై ఉన్న నమ్మకంతో, అభిమానంతో ఓడించారు. అభిమానం ఉంటే గెలిపించాలి గాని ఓడించడం ఏమిటని అనుకుంటున్నారా? అందుకు సమాధానం ఆ ఎన్నికల్లో ఉపయోగించిన బ్యాలెట్ పేపర్లే చెప్పేశాయి. అన్నా, నీవు ఎంపీగా ఢిల్లీ వెళితే మా గల్లీల బతుకులకు దిక్కెవరన్నా? మమ్మల్ని వదిలి ఎందుకు పార్లమెంటుకు వెళతావు? మున్సిపల్ చైర్మన్ గా ఉంటేనే మాకు దగ్గరగా ఉంటావు. అందుకే మీకు ఓటేయటం లేదని బ్యాలెట్ పేపర్లపై ఓటరు రాశాడంటే ఆయనకు జనంలో ఉన్న ఆదరణ ఏ పాటిదో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. పదవిలో ఉంటేనే ఎవరి వెంటైనా జనం ఉంటారు. పదవి లేకపోయినా, పార్టీలో లేకపోయినా, అధినేత అండలేకపోయినా ఇంటి ముందు ఈగ కూడా వాలని రోజులివి. కానీ ఇవి ప్రభాకర్ చౌదరికి వర్తించవనే చెప్పాలి. కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తగా చేరి అనతి కాలంలోనే కార్యదర్శిగా ఎదిగిన చౌదరి ఎన్టీఆర్ ఆశీస్సులతో తెలుగుదేశం పార్టీలో చేరారు. అప్పటి నుండి జనానికి మరింత చేరువై సేవ చేస్తూ పోయారు. తెలుగుదేశం పార్టీలో 90వ దశకం చివరిలో వచ్చిన సంక్షోభం, ఆపై ఎన్టీఆర్ మరణం ఆయనను ఎంతగానో బాధించాయి. అదే ప్రభావం ఆయన రాజకీయ జీవితంపైన పడింది. మొండితనం, ముక్కుసూటితనం, రాసిలేని తత్వం చౌదరి నైజం. ఒకానొక దశలో ఆయన పార్టీలకు దూరంగా గడిపిన కాలంలో ఎన్నికలొచ్చిన ప్రతిసారి మద్దతు కోరని వారు, ఆయన కదలికపై నిఘా ఉంచని నాయకులు లేరనే చెప్పాలి. సీతారాములు. నేను కోఆపరేటివ్ డిపార్ట్మెంట్లో సబ్ రిజిస్ట్రార్గా 1992లో రిటైర్ అయ్యాను. అప్పటి నుంచి ఇక్కడనే అనంతపురంలో ఉంటున్నాను. నాకు ప్రభాకర్ చౌదరి గారితో వారి కుటుంబంతో 75 నుంచి పరిచయం ఉంది. అది వాళ్ళ మేనమామైనటువంటి రేట్ అంటే మేము కృషి చేసిన బీటీఎల్ చౌదరి గారితో పరిచయంతో పాటు వాళ్ళ కుటుంబంతో సన్నిహితంగా 75 నుంచి పరిచయం ఉంది. ప్రభాకర్ చౌదరి ఒక నాయకత్వ లక్షణాలను చిన్నప్పటి నుంచే పనిపుచ్చుకున్నాడు. అతను విద్యార్థి దశలోనే, హై స్కూల్లో విద్యార్థి దశలో ఉన్నప్పటి నుంచి కూడా ఈ క్లాస్ లీడర్ అనో అదని దాని కోసం ఈ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయడము, ఈ నాయకత్వ లక్షణాలు అప్పటి నుంచి అతనికి అలవాటైంది. అది కొంతవరకు వాళ్ళ యొక్క మేనమామ నుంచి వచ్చిండొచ్చు బహుశా అది. కాకపోతే అతనికి స్వతంత్ర వ్యక్తిత్వం చాలా ఉంది. ఏదాన్ని కూడా కాస్త పట్టుబట్టి ఏదైనా సాధించాలనేటువంటి తపస్సు ఉంది ఆయనలో. అదే ఆయన్ను ఈ స్టేజ్కి తీసుకొచ్చింది, నా అభిప్రాయం అది. చిన్నప్పటి నుంచి అతను కష్టపడే తత్వం, తర్వాత తన చుట్టూ ఉండే వాళ్ళతో సంబంధాలు ఎప్పుడు కూడా తెలుసుకోకుండా వాళ్ళని కంటిన్యూ చేసుకుంటూ తన యొక్క శక్తిని లేదా తన యొక్క ఫాలోవర్స్ను కెపాసిటీ ఇంప్రూవ్ చేసుకుంటూ పోయాడు, కానీ ఎప్పుడు తగ్గించుకోలేదు. ఒకప్పుడు నేను ఎన్నో సలహాలు ఇచ్చాను. తను ఇండిపెండెంట్గా పోటీ చేసేప్పుడు కూడా, స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేప్పుడు కూడా నేను
వద్దని చెప్పాను. ఎందుకంటే అప్పుడు పార్టీ పరంగా ఉంటేనే కాస్త బలం ఉంటుంది, ఇండిపెండెంట్గా మనం ప్రయత్నం చేస్తే కష్టంగా ఉంటుంది, నీ భవిష్యత్తు కూడా నువ్వు కొంతవరకు పోగొట్టుకోవాల్సి వస్తుంది, కొంచెం జాగ్రత్తగా ఉంటే బెటర్ అని సలహా ఇస్తే అప్పుడు ఒకటే మాట చెప్పాడు ఆయన. అది కాదన్నా, ప్రజలు మనకు ముఖ్యము, పదవులు కాదు మనకు ముఖ్యము. ఎప్పుడు నాతో పాటు ఇంతమంది కార్యకర్తలు అంతా ఉన్నారు, నేను ఇవాళ పార్టీకి అనుకొని నేను ఇవాళ పోటీ చేయకుండా విరమించుకుంటే నా వెంటుండేటువంటి కార్యకర్తలంతా ఏమైపోతారు? వారి భవిష్యత్తుకు నేను ఆలోచన, కేవలం నా భవిష్యత్తు కోసమే నేను పాటుపడడం కాదు కదా. కాబట్టి రాజకీయాలు అనేటివి ఎప్పుడూ ఉంటాయి, ఈరోజు ఉంటాయి, రేపు ఉంటే ఎప్పుడు ఉంటాయి. కాబట్టి కార్యకర్తలు ముఖ్యం మనకు. కార్యకర్తల వెల్ఫేర్, వాళ్ళ బాగోగులు, వాళ్ళని కాపాడడం కూడా నా విద్యుత్ ధర్మాల్లో నాకు అది ఒకటి. కాబట్టి ఎట్టయితేనే మనం ఇవాళ కంటెస్ట్ చేస్తున్నామని చెప్పాడు, కంటెస్ట్ చేశాడు. 25,000 ఓట్లతో ఆ రోజు ఇవాళ మనం ఓడిపోయినా ఆ రోజు తన శక్తి ఏమో, తన కెపాసిటీ, వ్యక్తిత్వం, తన సొంత శక్తి ఏమాత్రం ఉందో అది ప్రజలు ఆయనకి ఇచ్చి చూపించారు. ఆ రోజు టికెట్ పైన కంటెస్ట్ చేస్తున్న వ్యక్తి కంటే ఎక్కువ ఓట్లు వచ్చి సెకండ్ ప్లేస్లో ఉన్నాం ఆ రోజు కూడా. కాబట్టి అతని ఆ పట్టుదలే ఈరోజు ఆయన ఈ స్టేజ్లో నిలబెట్టిందని నా అభిప్రాయం అది. కాబట్టి అతను ప్రతి ఏ విషయంలో కూడా అతను పదవిలో ఉన్నా పదవిలో లేకపోయినా కార్యకర్తలను ఎప్పుడూ విస్మరించలేదు. ఎప్పుడు తను చైర్మన్ కాకముందు కూడా, మున్సిపల్ చైర్మన్ కాకముందు కూడా అతని ఇంటికాడ ఎప్పుడు జనాలు ఉండేవాళ్ళు. ఏం చూసి ఉన్నారు జనాలు? ఆయన యొక్క డబ్బు చూసి కానీ, దర్పం చూసి కానీ ఎవరు లేరు ఆ రోజు ప్రజలు. ఆయనపై నమ్మకం, విశ్వాసం. తన దగ్గర పోతే ఏదో తను చేయడానికి సహాయం చేస్తానని విశ్వాసం ఉంది ప్రజల్లో. ఆ విశ్వాసం ఈనాడు కూడా కాపాడుకుంటూ వస్తున్నాడు. ఆ విశ్వాసమే ప్రజలు ఈనాడు ఆయన ఒక లీడర్గా, ఒక నాయకుడిగా, ఒక ఎమ్మెల్యేగా చేసి నిలబెట్టారు. దాన్ని ఆయన తప్పకుండా కంటిన్యూ చేస్తాడు. అట్లాగే మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు ఎవరు చేయలేని పని ఆయన ఎన్నో చేశాడు. నగరానికి అభివృద్ధి చేశాడు, నగరాన్ని సుందరీకరణ చేశాడు. తర్వాత ఈ మన పార్క్, సెంట్రల్ పార్క్ అని ఒకటి ఉంది, అది అంత ముళ్ళ కంపలతో పడిపోయిన దాన్ని ఆ భూములన్నీ సర్వే చేయించి దానికి అంత కాంపౌండ్ ఏమించి దానికి ఎంతో చెట్లు నాటించి దానిపైన ఎన్నో పక్షులు, జంతువులు లాంటి పెట్టి దాన్ని చాలా ఇంప్రూవ్ చేశాడు. ఆ రోజుల్లో ప్రతి ఆదివారం సెలవు రోజు వచ్చంటే అనంతపురం జనాభా, పిల్లలు, యువకుడు, ముసలి వాళ్ళు అందరూ కూడా అక్కడ పార్కులో వెళ్ళి సేదీరి సంతోషాన్ని వ్యక్తపరిచేవాళ్ళు. అటువంటిది తర్వాత వచ్చినటువంటి నాయకులు దాన్ని పట్టించుకోకుండా అది శిథిలావస్థ చేరిపోతే మళ్ళా మన ఎమ్మెల్యే అయిన తర్వాత దాన్ని కష్టపడి దాన్ని మళ్ళా ఒక రూపుకి తెచ్చాడు. చైర్మన్గా తలపెట్టినట్టు కొన్ని పనులు నిలిచిపోయి ఉన్నాయి. ముఖ్యమైనది ఏమిటంటే అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్. ఆ రోజు ఆయన చైర్మన్గా ఉన్నప్పుడే ఎంతో ప్రయత్నం చేశారు దానికోసం. కానీ ఆయనకు ఉన్నటువంటి టైం కేవలం కొద్ది టైం వల్ల అది ఫైనల్ స్టేజ్లో ఆగిపోయింది. అది అట్లాగే ఇంకొకటి మన క్రమేషన్ అంటే డెడ్ బాడీస్ను ఎలక్ట్రో కెమిటేరియం ఒకటి కట్టించాలని చెప్పి అప్పుడు చాలా ప్రయత్నం చేశాడు. అర్బన్ ఏరియాలో ఇప్పుడు ఇక్కడ వీలైనంత వరకు ఈ చెట్లు నాటించడం కార్యక్రమం కానీ, వీధి శుభ్రం చేయించడం కానీ, ఇప్పుడు స్వచ్ఛ భారత్ స్కీమ్ కింద ఇప్పుడు అనంతపురం నగరాన్ని సుందరంగా తీర్చడానికి కానీ అన్ని అవకాశాలన్నీ ఆయన ఉపయోగిస్తున్నాడు, చేస్తున్నాడు. ఇప్పుడు కూడా ఇంకా కష్టపడి చేస్తున్నాడు. తర్వాత శిల్పారామం డెవలప్ చేయాలని చేస్తున్నాడు ఆయన. చాలా అనేకమైన కార్యక్రమాలు ఆయన మనసులో ఉన్నాయి. వాటన్నిటినీ చేయాలంటే మరి కాలము ఇవన్నీ కలిసి రావాలా, ప్రజలు కూడా సహకరించాలి, ప్రజలు సహకరించాలా. ఇప్పటి వరకు నాకు తెలిసినంత వరకు ఆయన పట్టుదల, ఆయన స్వశక్తితో ఎదిగినటువంటి వ్యక్తి. ఆయనకు పూర్వంలో ఎవరన్నా తాతల ముత్తాతలు ఇంకోటి ఎవరు అనుకునేవాళ్ళు ఎవరు లేరు. కేవలం తన స్వశక్తితో, పట్టుదలతో పైకి వచ్చి నిలబడినటువంటి వ్యక్తి. కాబట్టి ప్రజలు కూడా ఇదన్నీ గమనించారు. ఎవరి దగ్గరికి పోతే మనకు ఇన్ని సంవత్సరాలుగా ఎమ్మెల్యేలు, ఎంపీలుగా ఉన్న వాళ్ళు ఏం చేశారు అనేటువంటి ప్రజలకు అవగాహన ఉంది ఇప్పుడు. అందుకోసమే ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభాకర్ చౌదరి ఈరోజు ఈ స్టేజ్కి వచ్చాడంటే కేవలం తన స్వశక్తి, ప్రజలు ఆయన పైన ఉంచిన విశ్వాసం, దానివల్ల ఆయన ఎంతవరకు వచ్చాడు. ఇంకా అది కంటిన్యూ చేస్తున్నాడు. ఇతోధికంగా చేయాలని ఆయనకు ప్రజలు ఇంకా సహకరించి మన పట్టణ అభివృద్ధికి ఇంకా ఎంతో చేయాల్సిందంతా చేయమని ఆయనకు ఆయురాగ్యాలు భగవంతుడు కోరిపించాలని ఆశిస్తున్నాను. ప్రభాకర్ చౌదరి నిరంతరం శ్రమిస్తూ పురోభివృద్ధికి, ప్రగతిశీల కార్యక్రమాల్ని స్వయంగా నెలకొల్పారు. ఆయన ఆలోచన సరళలో భాగమే బ్రతుకు బ్రతికించు అనే సూక్తితో
నెలకొల్పిన అవే స్వచ్ఛంద సంస్థ. రాయలసీమలోని ఫ్యాక్షన్ భూతంపై సమగ్ర అవగాహనతో ఫ్యాక్షనిజం అనే పేరున్న పుస్తకాన్ని రాశారు. దీని ఆవిష్కరణతో విషయం అనేక మందికి చేరింది. ఇప్పుడు అవే పేరున్న పుస్తకాన్ని రాశారు. రాయలసీమలో ఫ్యాక్షన్ చెప్పుకోదక్క స్థాయిలో తక్కుముఖం పట్టిందంటే అది అవే చేసిన కృషి అని చెప్పక తప్పదు. ప్రజలందరూ కుల, మత, రాజకీయ, వర్గ విభేదాలకు అతీతంగా కలిసి జీవించాలని ఆకాంక్షించారు. ప్రధానంగా కక్షలకు, కార్పణ్యాలకు, హింసలకు అలవాటైన రాజకీయ ప్రేరిత కక్షలకు స్వస్తి పలికి శాంతి, స్నేహం మార్గంలో అనంత ప్రజలను నడిపిస్తుంది అవే సంస్థ. ప్రజలకు రక్తదాన శిబిరాలు, ఉచిత వైద్య సౌకర్యాలు కల్పిస్తూ వికలాంగులకు కృత్రిమ అవయవాలను ఉచితంగా పంపిణీ చేస్తూ దక్షిణ భారతదేశంలోని 5 రాష్ట్రాల్లోనూ విశేషంగా గుర్తింపు పొందింది అవే స్వచ్ఛంద సంస్థ. ఇలా మానవత్వం, ఔన్నత్వాన్ని, మానవ సంబంధాల అమూల్యమైన విలువలను చాటి చెబుతూ విభిన్న మానసిక ఉద్రేకాల మధ్య బ్రతికే మనుషుల్లో స్నేహం చిగురింపజేసి ప్రేమపూరిత వాతావరణాన్ని, సోదర భావనను కలిగించే విధంగా కృషి చేస్తున్న కారుణ్యమూర్తి వైకుంఠం ప్రభాకర్ చౌదరి. నీతి, నిజాయితీ, నిబద్ధత, ముక్కుసూటితనం కలిగిన చౌదరి లాంటి నాయకుని వల్ల అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీ మరింతగా అభివృద్ధి చెందగలదని అవే సంస్థను స్థాపించి వ్యాక్సినిజానికి వ్యతిరేకంగా పోరాడిన మడమ తిప్పని నాయకుడు ప్రభాకర్ చౌదరి అని నారా చంద్రబాబు నాయుడే అభివర్ణించారు. అనంతపురం మున్సిపాలిటీని తాను స్వయంగా చూసి ఆశ్చర్యపోయానని ప్రభాకర్ చౌదరి రేయి పగలు శ్రమించి తన పదవికి వన్నె తేవటంతో పాటు అనంతపురం మున్సిపాలిటీని భారతదేశంలోని నెంబర్ 1 మున్సిపాలిటీగా మార్చారని అభినందించారు. అలాంటి నిబద్ధత కలిగిన నాయకుడు టీడీపీలో ఉండటం శుభ పరిణామమని బాబుతో పాటు పలువురు నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మన అనంతపురం అర్బన్ నియోజకవర్గం ప్రజాప్రతినిధి అయినటువంటి ఎమ్మెల్యే వైకుంఠ ప్రభాకర్ చౌదరి గురించి నా అభిప్రాయం ప్రకారం ఎంత చెప్పినా తక్కువే. ఒక చైతన్యశీలి, ఒక ప్రజా ఉద్యమకారుడు, జనసామాన్యం కోసం ఏదో ఒకటి నిరంతరం చేయాలి అన్న ఒక సామాజిక సేవా తత్పరుడు, ఒక నిరంతర శ్రామిక ప్రజా సేవకుడు అయినటువంటి ప్రభాకర్ చౌదరి మా పూర్వ విద్యార్థి కావడం నేను ఎంతో గర్వపడుతున్నాను. ప్రభాకర్ చౌదరి నాకు ఎప్పుడో అంటే ఒక 40 సంవత్సరాల క్రితం తెలిసినటువంటి ఒక పాఠశాల విద్యార్థిగా అయితేమి, ఇంటర్మీడియట్ విద్యార్థిగా అయితేమి, నా పాత జ్ఞాపకాల్లో ఎప్పుడు చిరకాలంగా నిలిచిపోయేటువంటి పాత విద్యార్థుల్లో ఒకటిగా ఉండిపోతాడు. ఆనాటిని నేను గుర్తుపెట్టుకుంటే అతను నేను సైన్స్ ఉపాధ్యాయుడినైనా అతను ఒక ఆర్ట్స్ విద్యార్థిగా ఉన్న కళాశాలలో ఎన్నో చురుకైనటువంటి కార్యక్రమాల్లో అతను చైతన్యవంతంగా పాల్గొనేటువంటి వాడు. పాఠశాల స్థాయిలో జరిగేటువంటి వక్తృత్వ పోటీలు, వ్యాసరచన పోటీలు లాంటి వాటిలో అయితేమి, లేదా క్రీడారంగంలో జరిగేటువంటి చైతన్యవంతమైనటువంటి కార్యక్రమాల్లో అయితేమి తాను ఒక ప్రభావశీలకమైనటువంటి యువకుడుగా ఉండేటువంటి వాడు లేదు. కానీ ఆ కాలం లోపల అవే అనబడేటువంటి ఒక ప్రసిద్ధ సామాజిక వ్యవస్థను తాను రూపకల్పన చేసి అవినీతి నిరోధక చర్యలకైతేమి, లేదా యువతరంలో చైతన్యవంతమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించడానికైతేమి, యువతరాన్ని ప్రభావితం చేసేటువంటి సామాజిక కోణంలో యువతరానికి కొన్ని దోహద చర్యలు చేయడంలో అయితేమి అవే కార్యకర్తగా, అవే నిర్మాతగా అతను ఎంతో సృజనాత్మకమైనటువంటి క్రియలు చేసినటువంటి వాడుగా నేను భావిస్తాను. అంతేకాకుండా ఇటీవలి కాలంలో నవ్యాంధ్రప్రదేశ్లో ఒక ఉప్పెనలాగా వచ్చినటువంటి ఈ కాలం లోపల అతను ఎంతో ఒక చైతన్యశీలైనటువంటి ఎమ్మెల్యేగా కూడా ఎన్నో కార్యక్రమాలు చేయడం మనం గమనిస్తూనే ఉన్నాం. తాను ఉదాహరణకి తాను ఇంకా ఎమ్మెల్యేగా పదవి స్వీకారం చేసినటువంటి రోజులు అటు ఇటు కాకముందే అతను కొన్ని ప్రత్యేకమైనటువంటి మేధావుల సదస్సులు, ఇతరులంటి ఫోరాలు కూడా అతను నిర్వహించి ఎంతోమంది సలహా సంప్రదింపులు, నగరానికైతేమి అర్బన్ నియోజకవర్గానికైతేమి అభివృద్ధి చర్యకమైన దోహద చర్యలు చేయడానికి ఎంతో కృషి చేసినటువంటి ఒక చైతన్యశీలి అని నేను భావిస్తున్నాను. ముఖ్యంగా శిల్పారామాన్ని అది
ఒకప్పుడు తాను మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు ఇది నా యొక్క ఆశయం, నా జీవితాశయం అనంతపురం శిల్పారామం అన్నవాడు ఇటీవలి కాలంలో మరలా దానికి పూర్వ చైతన్యాన్ని పూర్వవైభవాన్ని తీసుకొని రావడంలో అతనికి ఎంతో ప్రధానమైనటువంటి పాత్ర ఉంది అని నేను భావిస్తాను. అనంతపురంలో ఈ డ్రైనేజ్ సిస్టమ్ అయితే ఏమి, లేదా ఇతరులైనటువంటి మౌలిక సదుపాయాలు అయితే ఏమి, గ్రామీణ ప్రాంతాల్లో చుట్టుపక్కల ఉండేటువంటి పల్లె ప్రాంతాల్లో పేదరిక నిర్మూలనకైతే ఏమి అతనికి కొన్ని విశేషమైనటువంటి భావాలు ఉండి వాటిని రూపకల్పన చేయడానికి కేంద్ర స్థాయిలో అయితేమి రాష్ట్ర స్థాయిలో అయితేమి ఎన్నో నిధుల రూపకల్పనకు కూడా అతను ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ఏది ఏమైనా ప్రభాకర్ చౌదరి లాంటి ఒక పూర్వ విద్యార్థికి నేను ఉపాధ్యాయుడిగా ఉన్నాను అని అతను కూడా రమేష్ నారాయణ సార్ మా సారు అని బహిరంగంగా వేదికల మీద అయితేమి ప్రత్యేకంగా వ్యక్తిగతంగా అయితేమి ఎంతో నన్ను ప్రీతిపాత్రంగా చూసినటువంటి ఒక ఉత్తమ పాత విద్యార్థిగా నేను అతన్ని భావిస్తున్నాను. అలాంటి విద్యార్థులు ఉండడం వల్లనే బహుశా ఉపాధ్యాయ వృత్తిలో ఉండేటువంటి మాలాంటి వాళ్ళు ఇంకా చిరకాలం చిరంజీవులుగా సామాజిక వ్యవస్థ మనగలుగుతామేమో అని కూడా నాకు ఒక్కోసారి అనిపిస్తుంది. ఏది ఏమైనా కానీ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ACDS ఛానల్ వారికి నా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు. మా ప్రియమైనటువంటి ప్రభాకర్ చౌదరికి నా యొక్క విశేష అభినందనలు. తెలుగుదేశం పార్టీలో కీలక నాయకుడిగా ఎదిగిన ప్రభాకర్ చౌదరి 2014 సార్వత్రిక ఎన్నికల్లో అనంతపురం అర్బన్ శాసనసభ నియోజకవర్గం స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. దాదాపు 30 సంవత్సరాలుగా ఒకే కుటుంబం ఆధిపత్యంలో ఉన్న అనంత అర్బన్ అసెంబ్లీ స్థానానికి ఈసారి తెలుగుదేశం పార్టీకి ప్రజలు పట్టం కట్టారు. ఆ కోవలోని ప్రభాకర్ చౌదరి టీడీపీ అభ్యర్థిగా 9,000 ఓట్లు పైచిలుకు మెజార్టీతో ఘన విజయం సాధించి అనంత అర్బన్ నియోజకవర్గం చరిత్రను తిరగరాశారు. ఆనాటి నుండి నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సేవలో ముందుకు సాగుతున్నారు. తనకు ఓట్లు వేసి ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజల రుణం తీర్చుకుంటున్నానని ఎప్పటికప్పుడు వారి సమస్యలు పరిష్కరిస్తూ అభివృద్ధికి పర్యాయపదంగా ప్రభాకర్ చౌదరి నిలిచారు. ప్రభాకరుని రాకతో అనంత నియోజకవర్గంలో భూకబ్జాలు, దౌర్జన్యాలు, అవినీతి తదితర వికృత చర్యలు చతికిలబడి అనంత ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నట్లయింది. ఒక ప్రజా ప్రతినిధిగా ప్రజలిచ్చిన అవకాశాన్ని అధికారంలా కాకుండా బాధ్యతగా స్వీకరించి తన శక్తి మేర నియోజకవర్గ అభివృద్ధికి బాటలు వేశారు. అభివృద్ధి, సంక్షేమం రెండు సమపాలలో ఉండాలని తనదైన శైలిలో అనంత నియోజకవర్గంలో పలు ప్రజా సంక్షేమ కార్యక్రమాల అమలుకు ఉపక్రమించాడు మన ప్రభాకర్ చౌదరి. అంతేకాకుండా 30 సంవత్సరాలుగా నిర్లక్ష్య నీడలో ఉన్న అనంత అర్బన్ ప్రజానికానికి ఎన్నడూ లేనన్ని ప్రాజెక్టులు తీసుకువచ్చేందుకు ఢిల్లీ పెద్దలతో పలుమార్లు భేటీ అవ్వడం విశేషం. 5 ఏళ్లకొకసారి వచ్చే ఎన్నికల ముందు మాత్రమే ప్రజలను, వారి సమస్యలను పట్టించుకుని నేటి ప్రజాప్రతినిధుల కాలంలో ప్రమాణ స్వీకారం కాకమునిపే ప్రజా సమస్యలపై దృష్టి సారించడం మన ప్రభాకర్ చౌదరికే చెల్లింది. ఆ దిశగానే ప్రతిక్షణం ప్రజాహితం కోరుతూ నియోజకవర్గ ప్రజలకు జవాబుదారీగా ఉంటూ వారి కోసం ప్రత్యేకంగా కార్యాలయం నిర్మించి ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఫిర్యాదుల విభాగాన్ని కూడా ఏర్పాటు చేశాడు. అంతేకాకుండా దశాబ్దాలుగా అనంత ప్రజల త్రాగునీటి ఎత్తడిని తీర్చేందుకు నూతన త్రాగునీటి పైప్లైన్ నిర్మాణం కోసం గత పాలకుల అలసత్వంతో ఆగిపోయిన ప్రపంచ బ్యాంకు నిధులు 191 కోట్ల రూపాయలు నగరానికి వచ్చేటట్లు చేశారు. దేశంలో ప్రధాన నగరాల్లో మాత్రమే ఉన్న భూగర్భ డ్రైనేజీ పథకం, ట్రాఫిక్ నియంత్రణ కోసం నగర శివార్లలో 4 లైన్ల రింగ్ రోడ్లను అనంత నగరానికి మంజూరు చేయించి అనంత రూపురేఖలను మార్చేస్తున్నారు. గత 10 సంవత్సరాలుగా వెలగని జాతీయ రహదారి బటర్ఫ్లై లైట్లను రాజీవ్ కాలనీ, నారాయణపురం, రుద్రంపేట పంచాయతీల మీదుగా 8 కిలోమీటర్ల మేర లైట్లు వెలిగించి ఆ ప్రధాన రహదారిలో రాత్రిపూట ప్రమాదాలు జరగకుండా అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేశారు. ఆ
క్రమంలోనే రాజీవ్ కాలనీ గ్రామాన్ని దత్తత తీసుకుని దశాబ్దాల తరబడి స్తబ్దతగా నిలిచిపోయిన వందలాది మంది నిరుపేదలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఇంకా అనంత అర్బన్ నియోజకవర్గంలోని పంచాయతీల్లో నీటి సరఫరా, ఇంటింటా మరుగుదొడ్లు, దోపిఘాట్ల నిర్మాణం, మొక్కల పెంపకం లాంటి ఎన్నో కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. ఆ క్రమంలోనే నగర శివార్లలోని జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న తపోవనం, కక్కలపల్లి, కూడలి ప్రాంతంలో నిత్యం జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు భూగర్భ దారులను ఏర్పాటు చేయాలని భారత జాతీయ రహదారి సంస్థను ఒప్పించి 35 కోట్ల రూపాయల వ్యయంతో ప్రతిపాదించి తగు చర్యలకు ఉపక్రమించారు మన ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి. ప్రజల సంక్షేమాన్ని ఆకాంక్షిస్తూ జిల్లా పోలీస్ వ్యవస్థకు సహకరించే క్రమంలో అనంత నగరానికి 4వ పట్టణ పోలీస్ స్టేషన్ అవసరమని రుద్రంపేట పంచాయతీ పరిధిలో కావలసిన స్థలం గుర్తించారు. అలనాడు ప్రముఖ సంఘ సంస్కర్తలు అన్నా హజారే, వావిలాల గోపాలకృష్ణయ్య లాంటి మహోన్నతులు సందర్శించి ప్రశంసించిన 72 ఎకరాల నాటి ఉద్యానవనం ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి నేతృత్వంలో నేడు 100 ఎకరాల శిల్పారామంగా తయారై జిల్లా ప్రజలను ఆకర్షించబోతోంది. శిల్పారామంలో అద్భుతమైన కట్టడాలు, మహానీయుల విగ్రహాలు, సంగీత బాణీలకు అనుగుణంగా మ్యూజికల్ ఫౌంటైన్, పచ్చని చెట్లు, ఇలా చిన్న పెద్ద తేడా లేకుండా జిల్లా ప్రజలు అందరికీ ఉల్లాసాన్ని, విజ్ఞాన వినోదాలను కలుగజేసేందుకు ముస్తాబవుతోంది. జిల్లా భావితరాలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించే క్రమంలో 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా అనంతలో అద్భుతమైన పర్యాటక కేంద్రంగా శాశ్వత చట్టభద్రత కల్పించి జిల్లాకి తలమానికం చేశారు వైకుంఠం ప్రభాకర్ చౌదరి. ఇలా ప్రణాళికాబద్ధంగా దశల వారీగా వివిధ స్థాయిల్లో ప్రభుత్వం ద్వారా నిధులు సమకూర్చుకుంటూ ప్రజల సహకారంతో గతంలో ఎన్నడూ లేనంతగా అనంత నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే అగ్రగామిగా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు మన ఎమ్మెల్యే చౌదరి. అయితే అనంత అభివృద్ధికి భవిష్యత్తులో చేపట్టే ప్రతి కార్యక్రమానికి అధికారులు, ప్రజా ప్రతినిధులతో సహా అన్ని వర్గాల ప్రజల సహకారాన్ని కోరుకుంటున్నారు మన ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి. వైకుంఠం ప్రభాకర్ చౌదరి అనబడే మన ప్రస్తుత అనంతపురం శాసనసభ్యుడు బాల్యంలో, ముఖ్యంగా విద్యార్థి దశలో నా దగ్గర దాదాపు 6th క్లాస్ 6వ తరగతి నుండి 10th క్లాస్ వరకు చదువుకున్నాడు. తర్వాత ఇంటర్మీడియట్లో కూడా ఆ అబ్బాయితో పాటు మిగతా విద్యార్థులకు సివిక్స్ పాఠాలు చెప్పడం జరిగింది. నేనంటే అతనికి చాలా అమితమైన అభిమానం, అబ్బాయి అంటే కూడా నాకు చాలా గౌరవం. ఆ రోజున విద్యార్థి దశలోని ఎంతో క్రమశిక్షణతో ఉంటూ అధ్యాపకులను కాకుండా పెద్దలను గౌరవించడం, క్రమశిక్షణతో మెలగటం ఆయనకు వెన్నెత్తో పెట్టిన విద్య. ఆ విధంగా తన వ్యక్తిత్వాన్ని, విశిష్టమైన వ్యక్తిత్వాన్ని, విలక్షణమైన వ్యక్తిత్వాన్ని అభివృద్ధి చేసుకుంటూ వస్తూ ఈనాడు వైకుంఠ ప్రభాకర్ చౌదరి అంటే అనంతపురం టౌన్లో ఒక ప్రత్యేకమైనటువంటి స్థితిలో ఉండటం జరిగింది. వైకుంఠ ప్రభాకర్ చౌదరి విద్యార్థి దశలో ప్రతి ఉపాధ్యాయుడు అభిమానించేవారు. ముఖ్యంగా ఆనాడు లక్ష్మణాచార్ గారు అనే బడే హెడ్ మాస్టర్, ప్రధానోపాధ్యాయులు ప్రభాకర్ చౌదరి అంటే చాలా అమితంగా గౌరవించేవారు. అదే మరి మా కళాశాల కరెస్పాండెంట్ శ్రీ పీఎల్ రెడ్డి గారు కూడా ప్రభాకర్ చౌదరి అంటే ఎంతో గౌరవం, అభిమానం. ఆయనకు కూడా మా కరెస్పాండెంట్ అంటే ఎంతో అభిమానం, గౌరవం ఉంది. అట్లా ఆ విధంగా విద్యార్థి దశలో ఎంతో గౌరవభరితతో, క్రమశిక్షణతో మెలుగుతూ చిన్ననాటి నుంచే మంచి గుణాలను అలవర్చుకొని ఈనాడు ఒక పెద్ద మహా వటవృక్షంగా అనంతపురంలో విస్తరించారు డాక్టర్ వైకుంఠ ప్రభాకర్ చౌదరి గారు. ఇంకా ఆయన గురించి చెప్పాలంటే విశిష్టమైన విలక్షణ వ్యక్తిత్వం. తాను పురపాలక సంఘం అధ్యక్షుడిగా చేపట్టినప్పుడు నా దగ్గర రావడం జరిగింది. నా ఆశీర్వాదం తీసుకున్నాను, ఆశీర్వదించారు. ఆనాటి నుండి కూడా తన మనస్సులో ఏ ఐడియా వస్తుందో, ఏ అభిప్రాయం వస్తుందో ఆ అభిప్రాయాన్ని తూచా తప్పకుండా ఆచరణలో పెట్టి
ప్రజాక్షేమమే తన ధ్యేయంగా భావించి పురపాలక సంఘ అధ్యక్షులుగా పనిచేయడం జరిగింది. తన మనస్సులో రెండు ముఖ్యమైనటువంటి ఇవి ఉన్నాయి, చేసే అభిప్రాయాలు రెండు. ఒకటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నెంబర్ 1. నెక్స్ట్ ప్రొవైడింగ్ వాటర్ ఫెసిలిటీ, గుడ్ వాటర్ ఫెసిలిటీ టు ద పీపుల్ ఆఫ్ అనంతపురం టౌన్. కాబట్టి ముఖ్యంగా మంచినీటి సౌకర్యము, ఈ డ్రైనేజ్ విషయంలో ఎంతో కృషి చేశారు ఆయన. అదే మాదిరిగా బృందావన్ గార్డెన్స్ మైసూరులో ఏ విధంగా ఉందో అదే మాదిరిగా అటువంటి గార్డెన్ను ఇక్కడ అనంతపురంలో కూడా మనము చేసుకోవాలనే ఉద్దేశంతోనే చేయడం జరిగింది. కానీ ఇప్పుడు నేటి ప్రజానీక ముఖ్యంగా అనంతపురం పట్టణంలో నేను చాలామందితో కలుస్తుంటాను, తిరుగుతుంటాను. ఒక్క టర్ము ప్రభాకర్ చౌదరి ఇంకొక టర్ముకి ఉంటే అనంతపురం రూపురేఖలు మారిపోయి ఉండేది అని. అంటే అనంతపురం అంత శోభాయమానంగా తీర్చిదిద్దబడింది ఈయన నాయకత్వంలో. ప్రతి క్షణం అంటే టైం క్రమశిక్షణ ఏ విధంగా చిన్ననాటి విద్యాభ్యాసం ఏ విధంగా నేర్చుకున్నాడో పురపాలక సంఘ అధ్యక్షుడిగా కూడా కరెక్ట్గా టైంకు ఆఫీసుకు రావడము, వాళ్ళతో పని చేయించడం, ఎక్కడ ఏ విధంగా ప్రజలతో తానే పోయి స్వయంగా మారుమూల ప్రాంతాలు కూడా వెళ్ళి డ్రైనేజ్ ఎట్లా ఉంది ఏముంది చూసి వెంటనే అధికారులను శాసించడం, అధికారులు చేయించడం జరిగింది. ఆ విధంగా వైకుంఠ ప్రభాకర్ చౌదరి ఒక తలమానికమైనటువంటి వ్యక్తిత్వం, విశిష్టమైన విలక్షణ వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి డాక్టర్ వైకుంఠ ప్రభాకర్ చౌదరి. పురపాలక సంఘ అధ్యక్షుడు అయిన తర్వాత ఇంకా చెప్పకూడదు, నేను అనంతపురంలో ఎంతోమంది అధ్యక్షులు పురపాలక సంఘానికి అయినారు. కానీ వారందరికీ కూడా ఒక ఐడియా రాలేదు. ఆ ఐడియా ఉంటే బైపాస్ రోడ్డు ఉంది, ఇప్పుడు బైపాస్ ఉంది చూడండి, మా అందరికీ తెలిసిన విషయమే. ఆ బైపాస్ విషయం ఎవరికి తెలిసినా ఎవరు ఏమీ చేయలేకపోయినారు. అది కేవలం వైకుంఠ ప్రభాకర్ చౌదరి ఆ రోడ్డును తీసుకురాగలిగినారు. ఇప్పటికే మేము ఎంతో హాయిగా ఆ రోడ్డు పైన పోతున్నాం, వస్తున్నాం, ఎంతో మందికి సౌకర్యంగా ఏర్పడింది. అట్లా ఆ విధంగా పురపాలక సంఘం చైర్మనే కాకుండా ఇప్పుడు నేడు అనంతపురం శాసనసభ్యుడిగా ఆయన ఎన్నిక కావడం నిజంగా అనంతపురం పట్టణ ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టం. తప్పకుండా ఆయన ఎప్పుడూ అభివృద్ధి పథమే, అభివృద్ధి తన ఉద్దేశం, అభివృద్ధి దశగా పయనిస్తుంటాడు. కాబట్టి అతనందరికీ కూడా మనమందరం ముఖ్యంగా పట్టణ ప్రజలు అందరూ కూడా ఆయనకి చేయూతనిచ్చి ఉత్సాహపరిచి తను చేసే సేవ కార్యక్రమంలో మనం కూడా పాల్గొని మన పాలు పంచుకొని ఇంకా అనంతపురం యొక్క పట్టణం అభివృద్ధికి మనమంతా కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చెప్పేవాడిని. నేను పాలిటిక్స్ చెప్తే చాలా ఇంట్రెస్ట్గా వినేవాడు. ముఖ్యంగా అప్పుడు ఆనాడు కాంగ్రెస్, తర్వాత ఈ కమ్యూనిస్ట్ రెండే పార్టీలు. అప్పుడు ఆయన విద్యార్థి దశలో వాటి గురించి, నాయకుల గురించి, నాయకులు ఏ విధంగా ఉండాలి, రాజకీయంలో ఏ విధంగా మనం చలామణి కావాలా, ఏ విధంగా ఎదగలా, తర్వాత ఏ విధంగా ఏ పార్టీ ఎట్లా వచ్చింది నేను చెప్పుతూ ఉంటే తను చాలా శ్రద్ధగా వినేవాడు. ఆ రోజులోనే రాజకీయ నా గురించి మళ్ళా నీ పాఠం అయిపోయిన తర్వాత నా రూమ్కి వచ్చి అడిగేవాడు, ఏం సార్ ఇది అని. అంటే ఆ విధంగా రాజకీయాల పైన ఆనాడే ఆయనకు శ్రద్ధ ఉండేది. మరి ఈనాడు రాజకీయాల్లో కూడా ఆయనకి కలుషితమైన రాజకీయాలు నచ్చవు. ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తి, భయపడేవాడు కాదు. నిర్భయంగా తన మనసులో ఉండే విషయాలని బహిర్గతంగా చెప్పి వాటి ఆచరణలకు బ్రహ్మాండంగా కృషి చేస్తారు. నిజంగా ఆయన మనకు శాసనసభ్యుడిగా ఉండడం నిజంగా మనం అంతా అదృష్టవంతులమే. ఇక్కడ క్వశ్చన్స్ బాగా అడిగేవాడు. అధ్యాపకులకి ముఖ్యంగా పాఠం చెప్పేటప్పుడు ప్రశ్నలు అడిగితే అటువంటి విద్యార్థులు చాలా ఇష్టం. నాకు ఈ అబ్బాయి అంటే చాలా ఇష్టం. ఏదైనా ప్రశ్న అనుమానం వచ్చినట్టు వెంటనే అడుగుతాడు, నేను చెప్పాలి. బట్ బాగా వినేవాడు, శ్రద్ధగా వినేవాడు. అధ్యాపకులు అంటే గౌరవం, పెద్దలంటే గౌరవం, భయభక్తులు అప్పటికే ఉన్నాయి, తల్లిదండ్రుల గౌరవం కూడా ఉంది. విద్యా సంస్థ కూడా ఎంతో పేరు ప్రఖ్యాతించిన వ్యక్తి వైకుంఠ ప్రభాకర్ చౌదరి. సార్, ఆయన విద్యార్థి దశలో ఏమన్నా ఆటల పోటీల్లో కానీ అట్లా ఏమన్నా ఆటల పోటీలు కూడా రన్నింగ్ రేస్ ఇటువంటి వాటిలో పాల్గొనేవాడు. బహుమతి కూడా సాధించేవాడు. నా ప్రేమైన విద్యార్థి వైకుంఠ ప్రభాకర్ చౌదరి గురించి చెప్పే అవకాశం నాకు కలిగించినందుకు అందరికీ కూడా మీ ఛానల్ వారందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.